అమరేంద్రులకు అభివాదనం. విజయోస్తు. అర్జున, పరమశివుని మెప్పించి పాశుపతం సంపాదించిన మహాపురుషుడు నిన్ను సత్కరించాలని ఆహ్వానించాం. ఈ అర్థాసనం అలంకరించు. విజయ, వీర చూడామణి అయిన నిన్ను అప్సర శిరోమణి అయిన మా ఊర్వశి కమనీయ నృత్యగానాలతో సంతోషపరుస్తుంది. ఆనందించు.
బాలనాట్య ప్రభావం ఆలకించటమే కాని ఆనందించి ఎరుగను. అపూర్వ రమణీయంగా ఉంది. అర్జున, నీ నాట్య కళాభిరుచి శ్లాఘనీయం. సంగర కళాకేళిలో సవ్యసాచివైన నటరాజానుగ్రహ పాత్రుడవైన నీవు నాట్యకళా కవితుడు కూడా కావాలని మా వాంఛ. నాకు నాట్యమా? అవును నాయన. పురుషుడు అన్ని కళలు నేర్చి ఉండాలి. ఏ విద్య ఎప్పటికవసరము అభ్యసించు. అమరేంద్రుని ఆజ్ఞ. నరవరా, ఓ గురువరా. దేవి, ఏమిటి రాక? వార్త పంపితే నేనే వచ్చేవాడునుగా. అబ్బా, అంత కాలహరణ సహించలేక నేనే వచ్చాను. అర్ధరాత్రి ఒంటరిగా? నీవు జంటగా ఉంటావని వచ్చాను. ఇలా కూర్చో. ఏమిటి ఆలోచన? ఈ నిండు జాబిలి, పండు వెన్నెల, పారిజాత పరిమళం విరజిమ్మే ఈ పిల్లగాలులు సరస్సుల మనసు మురిపించి ఇలా సరస్సుకు చేర్చడమేగా? అవునా? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అయ్యో ఫల్గుణ, నీవింత పసివాడు అనుకోలేదు. మనసు విప్పి చెప్పుతున్నాను. ఏ మధుర ముహూర్తంలో నిన్ను చూశాను. నా మనసు నీ కోసమే కలవరించి పలవరించి తపించిపోతున్నది. నాట్యంలో నీ పారవశ్యం చూసి నీవు అంతే అనుకున్నాను. ఇప్పుడు ఈ బిగువెందుకు? ఏమిటి సాహసం? నన్ను అపార్థం చేసుకున్నావు. మరి పరమార్థమేమిటో? ముందు నేనెవరో నీవెవరో యోచించుకోనక్కర్లేదా? అన్ని యోచించే సమీపించాను. నీవు మాలిని మనోహరుడవైన వీరమూర్తి, నేను వీర పురుషారాధ్యులైన సౌందర్యమూర్తిని. ఒక్క మాటలో నీవు పురుషుడవు, నేను స్త్రీని. సరేనా? క్షమించుదే. మహేంద్రుడు నాకు పితృ సమానం. వారి ప్రియురాలవైన నీవు నాకు తల్లివి, పూజ్యురాలివి. నీకీ భావన ధర్మం కాదు. అర్జున, ఇది అమరలోకం. ఇక్కడ వావి వరసలు లేవు. లేకపోవచ్చు, కానీ నేను మానవుని. మా లోకంలో ఈ సంప్రదాయాలు లేవు. లేకే మీ ఇంటనే ఉందిగా ద్రౌపది. అన్న ఇల్లాలు తమ్మునికి అమ్మగాదే, ఎటుల పాంచాలి పొందు ఇచ్చగించితీవు. తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా, తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా. వావి వరుసలు తలపగా వలదు విజయ విజయ. చాలు నీ పండిత్యం. ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకు అర్థం కాదు. ఆడి తప్పని మాయమ్మ అభిమతాన, సత్యమెరిగిన వ్యాసుని శాసనాన, పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన, నడచుచున్నట్టి ధర్మబంధమది వనిత. నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకోవాల్సిన. మనం అమరులు, మనది నరనారాయణ సంబంధం. నీవు నరుడవు, నేను నారాయణ సంబోధనం. నన్ను స్వీకరించి. అజ్ఞానంతో మాట్లాడు. తండ్రి కూతుల పొంద అనుచితం, అసంగతం. ఎందుకని? బ్రహ్మ సరస్వతి ఏమవుతారు? ఆయన కంటే ఘనుడవా? వారిదారే మనది. కామాంధకారంతో సృష్టికర్త ధర్మచింతనే అధిక్షేపిస్తున్నావుగా. నీ పాపానికి పరిమితి లేదు. నీ ముఖం చూడరాదు. వెళ్ళు. మూర్ఖుడా, మగవాడవని మనసిచ్చాను, సరసుడవని సమీపించాను.
వలసి వచ్చిన వనిదని ఏలుకోలేని నీవు ఒక మగవాడవేనా? నీ మగదనం మాయమై మానిని మనుల నడుమ లజ్జా విహీనమై చరించు. అర్జున, నీ మనోనిగ్రహానికి ధర్మనిష్టకు గర్విస్తున్నాను. ఈ దైవ ఘటన నీ మేలుకి. రానున్న అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. గడువు పూర్తి కాగానే నీ రూపాన్ని నీవు తిరిగి పొందుతావు. అమరేంద్రుల ఆశీర్వాదం. ఆ వరప్రభావంతో బృహన్నల నామధారినై విరాట నగరంలోని అంతఃపురకాంతలకు ఆటపాటలు నేర్పుతాను. ఆ వేషంలో నన్నెవ్వరూ గుర్తుపట్టలేరన్నయ్య. సరే తమ్ముడు, నీ సమస్య తీరింది. కానీ దాచినా దాగని బలిష్ఠదేహుడు ఈ భీమసేనుడు. ఎలా సంచరించగలననేనా మీ సందేహం అన్నయ్య? వలలుడనే పేర వంటలవాడినై విరాటుని పాకశాలలో చేరుతాను. ఎన్నడూ కనీ విని ఎరుగని భక్ష్యభోజ్యాలు మహారాజుకు రుచి చూపిస్తాను, మెప్పిస్తాను. మరి నీ నిర్ణయం ఏమిటి నకులా? నాకు అక్షశాస్త్రం బాగా తెలుసు. ధామగ్రంథి అనే పేరుతో అక్షపాలకుడినే మెలుగుతాను. సహదేవా, మరి నీ మాట ఏమిటి? నాకు గోపోషణ రోగ చికిత్స చక్కగా తెలుసు. గోపాలకుడినై తంత్రీ పాలనామంతో కాలం గడుపుతాను. విన్నారుగా అన్నయ్య మా విధానం. మా కోసం మీకు విచారమే ఎక్కర్లేదు. మా ఆందోళనంతా తమ కోసమే. రాజసూయం సాగించి రాజాధిరాజుల రత్న కిరీట కాంతులతో నీరాజనములంది సేవలందుకొనుటే కాని సేవించుటే ఎరుగని తమరు పరులకు విధేయులై ఎలా సంచరించగలరన్నయ్య? నా కర్తవ్యం దైవమే నిర్ణయించింది నాయన. కంకుపట్టునై విరాటరాజును ధర్మప్రసంగాలతో మెప్పిస్తూ, అవసరమైతే జ్యోత కౌశలంతో మురిపిస్తూ కాలక్షేపం చేస్తా. మనం పురుషులం, ఎలాగైనా తలదాచుకోగలం. కాని ఏనాడు కష్టించి ఎరుగని ఈ సుకుమారి పాంచాల రాజకుమారి సామాన్య స్త్రీ వలె మెలుగుతూ ఎలా కాలం గడుపుతుందో. అనురాగమున్న చోట ఆవేదన సహజమే ప్రభు. ఆర్యపుత్రులకు లేని కష్టం నాక. మీతో పాటే నేను అంతఃపురంలో మహారాణికి దాసినై. దాసి పాండుకుమారుల పట్టమహర్షి పాంచాల రాజకుమారి పరుల పంచన దాస్యవ! ఎంత దురదృష్టం! పరవీరమత్తేభ కుంభస్థల భేదన ప్రచండమైన నా గదాదండము, నిఖిల నిర్జన సంస్తుత్య పరాక్రమోపార్జితమైన అర్జునుని గాంధీవము ఎందుకు కొరగాకుండా పోయినాయి? ఈ దుస్థితికి కారణం ఈ మహారాజు ధర్మనిరతి వీరి జూదం. శాంతించండి. నాపై తమకున్న అభిమానం చేత పూజ్యులను నిందించకండి. కోరి వారి కష్టాలు మనకు కలిగించడం లేదు. విధి చేత వంచితులమైన అంతే. రాజేంద్రుల జేజేలందుకున్న రాజాధిరాజే సేవాధర్మానికి తలవంచినప్పుడు నేనెంత? పతి ధర్మానుసరణమే సతికి ధర్మం. ఉన్నత వంశంలో జన్మించిన కాంతలు ఆపత్ సమయంలో సైరంధ్రీ వ్రతం సాగించినట్లే నేను సైరంధ్రినై మాలిని పేరుతో అంతఃపుర కాంతలను అలంకరిస్తూ గడువు చెల్లిస్తాను. సదాచార సంపన్నురాలవైన నీవు తగిన వృత్తిని ఎన్నుకున్నావు పాంచాలి. భీమసేన ధర్మం కోసం నా కోసం అరణ్యవాసం గడిపినట్లే ఈ అజ్ఞాతవాసం కూడా గడపండి. గడచిన 12 ఏండ్లు ఒక ఎత్తు, ఈ ఒక్క ఏడు ఒక ఎత్తు. గడువు తీరేలోగా మనలో ఏ ఒక్కరం బయటపడినా మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. భీమసేన, ఆవేశపరుడవైన నీవు మాత్రం హెచ్చరికగా ఉండాలి. భయపడకండి అన్నయ్య. అవసరం వస్తే తమకన్నా నాకే శాంతం హెచ్చు. మంచిదే నాయన. అందరూ ఈ మాటనే మనసులో పెట్టుకుని మరీ మెలగండి. విరాటరాజు కడు ఉదారు, పాండవ పక్షపాతి.
ఆయన నీడన మనకు ఏ ఆపద రాకుండా ఉండగలమని నా విశ్వాసం. ఆ పైన వాసుదేవుని దయ. శ్రీముఖాలు సిద్ధమైనవి రారాజా. మామా, ఈ అస్త్రంతో పాండవులకు ఎక్కడా నిలువ నీడ కూడా దొరకదు. వారి అజ్ఞాతవాసం గంగపాలైనట్లే. ఈ శ్రీముఖాలు దేశ దేశాల రాజులకు వెంటనే పంపించండి. కౌరవుల పౌరుష ప్రతాపాలతో పాటు వారి ప్రతిభా విశేషాలు కూడా ప్రకటితం కావాలి. ఇదొక్కటే చాలదు కన్నా, వీటితో పాటు వేగులను కూడా దేశం నలువైపులకు పంపుదాం. పాండవుల దాడ తెలియగానే వచ్చి వారు మనకు విన్నవిస్తారు. బాగు బాగు. మా దుశ్శాసనుడు పన్నాగంలో ఈ మామనే మరపిస్తున్నాడే. రారాజులకు విజయం. వేగులారా, పాండవులు అజ్ఞాతవాసం ప్రారంభించారు. వారు ఏ వేషాలలో ఉన్నా, ఎక్కడున్నా వారి దాడులు తీసి వెంటనే మాకు విన్నవించాలి. పాంచాల, చేది, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, మత్స్య, మగధ, శూరసేన దేశాలు శోధించండి. వారి గుట్టు కనిపెట్టి రట్టు చెయ్యండి. చిత్తం దేవరా, ప్రాణాలకైనా తెగించి వారి దాడ తీసుకొస్తాం. ద్వారకా నగరానికి మాత్రం మీరు వెళ్ళనక్కర్లేదు. చిత్తం. అక్కడికి యువరాజులే స్వయంగా వెళతారు కాబోలు. అవును మామ, పాండవులు ద్వారకా నగరంలోనే ఉంటే ఆ నల్లవాడి మాయలు, మంత్రాలు ఈ వేగులకు అర్థం కావు. అక్కడికి మనమే వెళతాం. భలే దుశ్శాసనం. దీనికి తోడుగా మరో పథకం కూడా మనం ఏర్పాటు చేశాం అల్లుడు. జీమూత. సుయోధన, మన జీమూత మల్లుడు పంతాలు తరుస్తూ దేశ దేశాలు తిరిగి మల్లుల్ని మల్ల యుద్ధానికి కవ్విస్తాడు. అతన్ని ఓడించగలవాడు ఈ భరతఖండంలో భీముడు ఒక్కడే. ఎక్కడైనా మన జీమూతుడు ఓడితే అక్కడ భీముడు ఉన్నట్టే, అవలీలగా మన చేతికి చిక్కినట్టే. జీమూత మల్ల, భీముని ప్రచ్ఛన్న వేషాన్ని విచ్ఛిన్నం చేసి బయటకు రప్పించే ఘనకార్యం నీ భుజస్కంధాల మీద మోపుతున్నాం. నీ విజయమే మా విజయం. జాగ్రత్త. చిత్తం మహారాజా, ఈ జీమూతమల్లుని బాహుబలము, బుద్ధిబలము ప్రభువులే తిలకిస్తారు. రాతకార్యం నిర్వర్తించి గాని రారాజుల సముఖానికి తిరిగి రాను. మంచిది. విలంబి, హే విలంబి, మీరిరువురు జీమూతుని వెంట తోడుగా వెళ్ళండి. మీ చాకచక్యం ప్రదర్శించి పాండవులను పసిగట్టండి. వెంటనే వచ్చి మాకు నివేదించండి. చిత్తం ప్రభు. పంచభర్తృకయైన ఆ పాంచాలి నవఖండ భూమండలాధీశ్వరుడనై పరరాజ మద సంభరణ భీకర భుజాబల సమగ్రుండనై జగత్ప్రఖ్యాతిగాంచిన నన్నుగాంచి పరిహసిస్తుందిగా. ఆ పాండవ జంబుకాలు బూరు పేరు లేకుండా అడవుల్లో అల్లాడి నశించాల్సిందే. ఈ ధార్తరాష్ట్ర సింహాలు ఈ కురు సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించాల్సిందే. అదే నా ఆశయం. అప్పుడు గాని నా పగ చల్లారదు. ధర్మదేవత, నీ ఆనతి తలదాల్చి అజ్ఞాతవాసాన్ని ఆరంభించబోతున్నాం. మా ఆయుధాలను ఈ శమీ వృక్షాన భద్రపరచం. గడువు తీరే వరకు నాకు, విజయునుకు తప్ప అన్యులకు అవి శవాకృతిగా భయంకర విషసర్పాల వలె కనిపింపజేసి కాపాడు. ధర్మప్రభు, నీ వరానుగుణంగా అజ్ఞాతవాసానికి అనుకూలమైన ఆకారాలు, పరికరాలు మాకు ప్రసాదించు.
అన్నగారు, ధర్మదేవత అనుగ్రహించి మనం వేరువేరుగా బయలుదేరి విరాట నగరం చేరుతాం. ముందు మనం బయలుదేరుతాం. చిన్నన్నగారు, మీరు మగవారు, ముందు మీరు కాదు. పరమేశ్వరిని ఎంత భక్తిభావంతో కీర్తించావమ్మా. నిన్ను చూస్తే ఏ దేవకాంతవో అనిపిస్తున్నది. ఎవరమ్మా నీవు? నేను ఏ దేవకాంతనూ కాను తల్లి, దీనావస్థలోనున్న మానవకాంతను. మాలిని అంటారు. ఈ మత్స్యదేశం మహారాణి సుదేశనాదేవిని ఆశ్రయించి
వారి అంతఃపురంలో పరిచారికగా జీవించాలని వచ్చాను. అలాగా? ఆ సుధేష్ణం నేనేనమ్మా. అభివాదనం మహారాణి. నా అదృష్టం ఫలించి తమరే నాకు సాక్షాత్కరించారు. తమ సేవాభాగ్యం ప్రసాదించండి. దానికి కానీ ఇంత సుకుమారివి ఏ సేవలు చేయగలవమ్మా? నేను సైరంధ్రిని. తీరుగా కురులు ముడిచి రకరకాల తిలకాలు తీర్చి వివిధ పరిమళాలు విరజిమ్మే చందనాలతో అలంకరిస్తాను. ఇదివరకు పాండవ పట్టమహిషి పాంచాలి దేవిని సేవించాను. కాని పాపం, అదృష్టం తారుమారై పాండవులు అరణ్యాల పాలైనారు. ఎండకన్నెరుగుని ఆ ద్రౌపదీదేవి ఎక్కడున్నదో, ఏ కష్టాలు పడుతున్నదో. ఆమెతో పాటు ఆమెను ఆశ్రయించిన వారంతా కష్టాల పాలయ్యారు. వారి అజ్ఞాతవాసం ముగిసే వరకు నాకు ఈ కష్టాలు తప్పవు. 1 సంవత్సరం పాటు తమ అంతఃపురంలో తలదాచుకోనివ్వండి మహారాణి. కాంతల మనసులనే గిలిగింతలు పెట్టే ఇంతటి అందాల రాశివి అంతఃపురంలో మెలుగుతూ ఉంటే ప్రమాదమేమీ రాదు దేవి. నేను అపూర్వ పరాక్రమోపేతులైన 5 గంధర్వులకు అర్ధాంగిని. అనుక్షణం వారు నాకే ఆపద రాకుండా రక్షిస్తూ ఉంటారు. సరేనమ్మా, నీకు ఇష్టమైనంత కాలం మా అంతఃపురంలో ఉండవచ్చు. ధన్యురాలిని మహారాణి. కానీ పరుల మందిరాలకు పోవడం, పరపురుషులను సేవించడం వంటి అనుచిత కార్యాలకు నన్ను నియోగించవద్దని మనవి. అలాగేనమ్మా, నీకు ప్రియమైన పనులే చెయ్యి. మీ మేలు మర్చిపోను మహారాణి. శ్రీ 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 మత్స్యదేశాధీశ్వరులైన విరాటరాజుల సముఖమునకు హస్తినగరాధీశ్వరులు కురుకులాలంకారులు అయిన సుయోధన సార్వభౌముల వారు పంపిన శ్రీముఖము. జూతములో మాచే ఓడింపబడి అరణ్యవాసము పూర్తి చేసి ప్రస్తుతం అజ్ఞాతవాసం ఆరంభించుతున్న మా దాయాదులైన పాండవులు మీ రాజ్యమందు కాని మీ ప్రాంతమందు గాని తిరుగాడుతుండిన తక్షణం మాకు నివేదించవలెనని కోరడమైనది. అంతేగాక వారు మా బద్ధ విరోధులగుడం చేసి వారికి మీరు ఆశ్రయమిచ్చుట గాని ఆదరమిచ్చుట గాని చేయరాదనియు, ఒకవేళ చేసి మా ఆజ్ఞను ధిక్కరించినతో జరగబో పరిణామాలకు మీరే గురియగుదురు కావున బాధ్యతరిగి ప్రవర్తించవలెనని ఇందుమూలముగా హెచ్చరించడమైనది. ఏమిటి దుర్యోధనుడు ఈ విరాటరాజును హెచ్చరించడమా? ఏమిటి అధికారం? మేమేం అతనికి సామంతులమా, సానుభూతి పరులమా? పాండవులంతటి మహాపురుషులను అష్టకష్టాలు పాలు చేస్తున్నది చాలక మమ్ము కూడా నిర్బంధించాలని చూస్తున్నాడు ఆ కురురాజు. మంత్రి గారు, మా రాజ్య పరిరక్షకుడు ఉచ్చారకుడైన కీచకుడు ప్రస్తుతం ఇక్కడ లేడని, ఇలాంటి విషయాలు మాకేమీ తెలియవని సమాధానం చెప్పండి. ప్రభు, ఏమి? తమ దర్శనార్థం ఎవరో వచ్చారు. ప్రవేశపెట్టి. విజయోస్తు మహారాజా. నా పేరు కంకుపట్టు, వ్రతిని. 1 సంవత్సరం పాటు తమ ఆశ్రయం అర్థిస్తున్నా. మీకు నేను ఆశ్రయం ఇవ్వడం ఏమిటి? ముఖవర్చస్సు చూస్తే మహారాజు, వేషం చూస్తే మౌనిరాజు. మీరేదో సమస్య లాగున్నారు. దయచేయండి, దయచేయండి. ఆకారానికి అదృష్టానికి అనుబంధం లేదు ప్రభు. ఒకప్పుడు నేను ప్రభువులా బ్రతికిన వాడిని. కాలం తారుమారై దాయాదులచే సంపదలు కోల్పోయి నిరాశ్రయుడనై ఆ పగ తీరే వరకు ఆ చోటు తొక్కనని వ్రతం పట్టాను. అడగరానిదైనా అడుగుతున్నాను, మన్నించండి. అంతకు ముందు తమరు ధర్మరాజుల వారి సముఖంలో ధర్మ ప్రసంగాలు చేసేవాణ్ణి. జూదం ఆడుతూ వారికి వినోదం కలిగించేవాణ్ణి. భళ భళ, ధర్మరాజన్న అక్షక్రీడన్న మా కమిత అభిమానం, ఆనందం. అక్షక్రీడలో ఆనాటున నాతో సాటి ఆటగాడు లేడని ప్రతీతి. మా అదృష్టానికి అంతులేదు. శిక్షణ కాలక్షేపము 2 కుదురుతాయి. మా ప్రాసాదంలోనే ఉంది మా వైభవాలన్నీ తమవిగా అనుభవించి మాకు ఆనందం కలిగించండి. ధన్యోస్తు ప్రభు, సుముహూర్తంలో వచ్చాను. అలాగే మా ముచ్చట కూడా తీర్చండి. రండి రండి రండి. ముందు మీరు. భళా భళా. వారి అజ్ఞాతవాసాన్ని కౌరవులు అంత సులభంగా సాగనిస్తారంటావా అన్నయ్య? ఎందుకు సాగనిస్తారు సుభద్ర? వారికి ఆ సదుద్దేశమే ఉంటే ఆ నియమమే విధించరు.
పాండవుల అజ్ఞాతవాసం భంగం చేయటానికి కౌరవులు వారి చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తారు. దేశ దేశాల రాజులని శ్రీముఖాలతో శాసించిన ఆ దుశ్శాసనలు వీరెవరో హరి ఓం హరహర స్వాముల వారట. హరదర్శనం అయిందట. హరిదర్శనం కోసం దిక్కు తెలియక నగరం మూలమూలలా అన్వేషిస్తూ ఉంటే చూపిస్తానని తీసుకొచ్చాను. రండి స్వామి. హరి ఓం హరహర, హరి ఓం హరహర. అపూర్వ భక్తాగ్రేసర్, మీ రాకతో మా నగరం పావనమైంది. సుఖాసీనులు కండి స్వామి. హరి ఓం హరహర, హరి ఓం హరహర. ఇంతటి భక్తాగ్రస్తులకి అవమానమా? హరోం హరహర. ఆగ్రహించకండి స్వామి, బావవు కదా అని పరిహాసమాడ. బావా, అంతటి మహారాజు బిడ్డవు, ఇంతటి దుస్థితేమిటి బావా? పాండవులకు పట్టిన గ్రహచారమే నీకు పట్టిందా దుశ్శాసన? ఎంత మోసం! నాడు నిండు కొలువులో మా తల్లి పాంచాలీదేవిని పరాభవించిన ఈ దుశ్శూరుని ఇప్పుడు అర్థం చేస్తా. ఆగు అభిమన్య, దానికి నీ తండ్రులున్నారు. వారి ప్రతిజ్ఞలను నీవు భంగం చేయరాదు. ధర్మం అడ్డు తగిలి బ్రతికిపోయావు, లేకపోతే కురువంశానికే కరువైపోయావాడి. మా అల్లుడు పసివాడైన పంతాల్లో పరాక్రమాల్లో మీ అన్నదమ్ములకి ఏమీ తీసిపోడు. ఇంతకు ఈ వేషం పాండవులు ఈ నగరంలో ఉన్నారేమో పసిగట్టి బయట పెడదామనేగా బావా? పాండవులను వెతకడానికి నేను పనిగట్టుకు రావాలా బావా? అంటే 1,000,000 మంది గూఢచారులు వస్తారు. వస్తారు. ఎంతమంది వచ్చినా మీరనుకున్నంత సులభంగా వారు మీకు చిక్కరు. బాలవాక్కు బ్రహ్మవాక్కు బావా, నిజంగా మీది వృధా ప్రయాసం. సులకనగా మాట్లాడుకు కృష్ణ. పాండవులు ఈ భరతఖండంలో ఎక్కడున్నా ఏ వేషాల్లో ఉన్నా పట్టి బయటకు రప్పిస్తాను. సమయభంగానికి పరిహారంగా మళ్ళీ 12 సంవత్సరాల వనవాసం చేయిస్తాను. అంతవరకు ఈ దుశ్శాసనుడు నిద్రపోడు. బావా బావా, మళ్ళీ ఈ సన్యాసి వేషంలోనే వెళ్ళేవు, జాగ్రత్త. అన్నయ్య, అన్నయ్య, నీవన్నంత పని జరుగుతుంది. పగపట్టిన త్రాసుపాముల కంటే క్రూరులు ఆ కౌరవులు. ఏ కిరాతకానికైనా వెనుకాడు. వీరి పన్నాగాలను ఆ ధర్మాత్ములకు తెలియజేసి హెచ్చరించే మార్గం ఆలోచించన్నయ్యా. మాట్లాడలేమన్నయ్యా. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. ఎక్కడున్నా నా తండ్రులను కలుసుకొని ఈ కుటిలాత్మల దురాలోచనలు విన్నవించి హెచ్చరిక చేస్తాను. పసివాడు నీ వల్లేమవుతుంది నాయన? అదేమిటమ్మా, ధనుర్విద్యా విశారదుడైన అర్జున కుమారుడు, లీలామానుష విగ్రహుడైన వాసుదేవుని మేనల్లుడు సాధించలేని కార్యం లేదు. నన్ను వెళ్ళనే అమ్మా. ఎక్కడున్నారని, ఏ వేషంలో ఉన్నారని వెతుకుతావు నాయన? ఏ వేషంలో ఉంటేనమ్మా? అనుబంధాలున్నవారు అకస్మాత్తుగా కలుసుకున్నా అంతరంగాలు పలుకరించుకుంటాయి. మావయ్య, నీ అనుగ్రహం ఉంటే వారు ఏ రూపంలో ఉన్నా గుర్తించగలరు. నన్ను పంపించు మావయ్య, పంపించు మావయ్య. సరే, నీకంత నమ్మకంగా ఉంటే వెళ్ళు. వారున్న దేశం సస్యశ్యామలమై పాడి పంటలతో తులతూగుతూ ఉంటుంది. గమనించు. అలాగే మావయ్య, నన్ను ఆశీర్వదించు. కళ్యాణమస్తు. కాని అల్లుడు, నువ్వు ఈ రూపంలో వెళ్ళరాదు. ఎక్కడా ఎవ్వరితోనూ నీ కులగోత్రాలు చెప్పరాదు. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. నిజం బయటపడితే నీ తండ్రులకే ప్రమాదం. జాగ్రత్త. అలాగే మావయ్య, వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయన. అల్లుడు, వయస్సులో ఉన్నవాడివి, అందగాడివి. వెళ్ళిన పని మర్చిపోయి ప్రణయ బంధాల్లో పడేవు సుమా. మావయ్య, నువ్వెప్పుడు ఇంతే. అలా కాదు. తద్దిక్క తొద్దింద తిందది తగదికి తరికిటం తాక తొద్దింద తింద తద్దిక్క తొద్దింద తింద తద్ధణ తద్ధను తగదికి తగదికి చెను తరికిటం తత్తై తేహి తత్త తేహి తహిదాత్తాం తత్తై తేహి తత్త తేహి తహిదాత్తాం. ఇటు చూడు. తద్దిగిరిదై దిత్తై ధిత్తై ధత్తతి తాహం ధత్తాను తగిన తన్ని సంగ దిగుతం తంగ తాహం ధిత్తం ఘిక్త తత్తోహ ధిమ్మిత్త ధింద
జయ గణనాయక విఘ్న వినాయక భయహర శుభకర గజముఖ గణపతి భయహర శుభకర గజముఖ గణపతి కిటం కిన్నం తదిక్కుత మూషిక వాహన త్రిభువన పూజిత మూషిక వాహన త్రిభువన పూజిత గణపతి వినుతి చేసెద వినుమా తక్కు దిక్కు తక్కిట్ట తొంగిడికి సంఘిక్కి సాని పామ గమగ సగమ పని సాని పామ గమగ దిక్కు కిట తొంగిడికి తక్క తక్కిట ధిక్కిట తొంగిట తరిగిటం తద్దిత్తోనంగిట తక తిరిగిట తక తరిగిట తక తొంగిటం తొంగిటం తద్దిత్తొంగిటం ఆడినది గిరిరాజసుత నటరాజు మరే రంజిలగా ఆడినది గిరిరాజసుత నటరాజు మదే రంజిలగా స్వరగతుల జతుల సరి జోడుగా తకుందరి తగి స్వరగతుల జతుల సరి జోడుగా చరణ కింకిణులు భైరవగా ఆడినది గిరిరాజసుత నటరాజు మదే రంజిలగా నారదుడు కలగానము చేయ శారదాయిగా వీణను మీద నారదుడు కలగానము చేయ శారదాయిగా వీణను మీద భృగేశుడు భృగేశుడు లయరీతులు గోలోప ఈశుడు లయరీతులు గొలుప భరతుడు తరియని కొనగోలు పలుకగం అగం అగుందరి సజం ఝం ఝండు తరిమి తత్వం కిటక సరిగత అతత్వం కిటక సరిగత అతత్వం కిటక సరిగత ఆడినది గిరిరాజసుత నటరాజు మదే రంజిలగా శ్రీ 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 మత్స్య మండలాధీశ్వర విరాట రాజకుమారులు ఉత్తర కుమారులు వాళ్ళతుల్య అనేది స్పష్టంగా నిబ్బరంగా సరిగా లేవు. ఉత్తర కుమారుడు నీ ముఖం ఉత్తర కుమారుడు అనలేవు. మధ్యన రామింగిసేమే అఖండ చండ ప్రచండ కాండ విద్యా పాండిత్యంలో గాంధీవినే మించిపోయిన ఈ ఉత్తర కుమారుని చెవులు ఉచ్చారణ దోషం సహించలేవు. అసలు మన పేరు లోకోత్తర వీరకుమారుడు. నీలాంటి సవటలు సరిగ్గా పలకలేరని ఆది మధ్యాలు హ్రసం చేసి ఉత్తర కుమారులో నుంచాం. అది నువ్వు పలకలేవంటే మా ప్రారంభం. నేను స్పష్టంగానే అన్నాను దేవరా, తమ పేరే తప్పు పలుకుతానా దేవరా? తమరే సరిగా వినిపించుకోలేదు దేవరా. వాళ్ళతుల్యా నీ తోక జాడింపులు నా దగ్గర కాదు, నాకే చూడంటావా? లేదు దేవరా. మరి ఇప్పుడు చూడండి పలుకుతుంది. ఉత్తర కుమారులు అదే పిలుపు. నాట్యాచార్యుల వారు, నాకు చిన్న సందేహం.
సందేహం పెద్దదైనా సంకోచించకుండా అడగవలసిందే. అడగండి యువరాజా. మీరు పాండవుల దగ్గర పనిచేసామన్నారు కదా? అవును. అర్జునులు మీకు బాగా తెలుసున్నారు కదా? అన్నాను. వారు సవ్యసాచి కదూ? ఎవరా సవ్యసాచి అంటే? అడిగో, సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేసేవారిని అర్థం. నోరు మూసుకో. ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు? ఆ విద్యా రహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి బృహన్నల గారు. సరే, ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేని ఏమీ లేదు. అది సరే బృహన్నల గారు, మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. పరీక్షిస్తారా? సంపూర్తిగానే ఉంది, సమీక్షిస్తాం. రసజ్ఞులు. ఎలా? ఇక నీ ఆట పాటలు, చిలిపి చేష్టలు అన్ని కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే స్టార్ట్ అనిపించుకోవాలి. నీ నాట్య విద్య చూచి అభిమన్యు కుమారుడు మురిసి మూర్చిపోవాలి. పో అన్నయ్య, నీకెప్పుడు. చూచారా బృహన్నల గారు, ఆ అభిమన్యుడి పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటాను. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంట. భలేవారండి బృహన్నల గారు. నేను వస్తాను. పాలతులియా దేవరా రా కూడా. మన వంటే వంటయ్యా. పూర్వకాలంలో నలమహారాజు ఋతుపర్ణుడి దగ్గర వంట చేసేవాడట. అప్పుడు ఒక రోజు వంట చెరుకు తక్కువ అయ్యేటప్పటికి పిడికెడు గడ్డి తీసి పొయ్యిలో వేస్తే 600 మందికి వంట తయారైందట. ఏమిటనుకున్నా గడ్డి? నలమహారాజు దాకా ఎందుకయ్యా? పోయినసారి నేను రాజశ్రీయానికి పోతే భీమసేన మహారాజు గారి ఆధ్వర్యంలో వండిన వంట అబ్బా అబ్బా. ఏమిటయ్యా నలుడు నువ్వు భీముడును? ఇదే ఆ స్థానంలో మా ముత్తాత గారు వంట చేస్తూ ఉంటే అబ్బా ఏమి రుచి ఏమి తెలియదనుకో. మీ ముత్తాత దాకా ఎందుకో, మనస్ఫూర్తిగా నేను మనసు పెట్టి వంట చేశాను అంటే అది అన్నమా పరమన్నమా? అన్నమా తెలుసులే వారు అంత బాగా తెలుసు. అంటలయ్యా, పాలయ్యా, పాలు. ఏం సహదేవా, క్షేమంగా ఉన్నావా? క్షేమంగానే ఉన్నాడు. మరి నకులుడు? నకులుడు అశ్వశాలలో సుఖంగా ఉన్నాడు. పాలు తీసుకుని బిందిరేవయ్యా, పోవాలా? భట్టు గారు, ఈసారి విజయం నాదే. లేదు మహారాజా, విజయం నాదే. ఎవరిదో చూస్తారుగా, ముందు వెయ్యండి వెయ్యండి. వీళ్ళిద్దరూ ఈ పిల్లవాడి కొరకు తగులాడుతుంటే తమ సముఖములకు తీసుకొచ్చాను. విచారించండి ప్రభు. ధర్మప్రభువులు, నా కుమారుణ్ణి నాకు ఇప్పించండి. ఈ పసివాడు నా కొడుకు మహాప్రభు. కాదు ప్రభు, వీడు నా కొడుకు. 9 మాసాల మోసి కన్నాను. నా పాలు త్రాగి పెరిగాడు. నా ఆశలన్నీ వీడి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. నా కొడుకును అపహరించి ఆ నంగనాచి నాటకం ఆడుతుంది. నా మాట నమ్మండి ప్రభు. నా కళ్ళల్లో పెట్టుకుని ప్రాణాన్ని ప్రాణంగా పెంచుకుంటున్నాను. నా తండ్రిని చూసి దీని కళ్ళు కుట్టాయి. ఈ గొడ్రాలు నా బంగారు పండును నాకు కాకుండా చేయాలని నలుగురిలో నన్ను రచ్చగడి తెచ్చింది. పిల్లలుగా తండ్రులు నాకు అన్యాయం చేయకండి ప్రభు. నా బిడ్డ నాకు కల్లా కపటాలు గ్రహించి పాలించే ప్రభువులు, కన్నీళ్లు చూచి కరిగిపోకండి. కన్న తల్లికి న్యాయం చేయండి. చేద్దామనే ఆలోచిస్తున్నాను. న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలిసి చస్తేనా తెలియనిస్తేనా? అది అబద్ధాల పుట్ట, అన్యాయాల గుట్ట. వీడు నా కడుపులో పేగు, నా పుణ్యాల పోగు. భట్టు గారు, నాకేమీ అంతు పట్టడం లేదు. ఈ ధర్మ రహస్యం ఏమిటో మీరే తెలుస్తుంది. చిత్తం మహారాజా. అమ్మలారా, ఈ పిల్లవాడు మీ ఇద్దరికీ కొడుకంటున్నారు. ఇద్దరూ కావాలంటున్నారు, అంతేనా? చిత్తం ప్రభు, చిత్తం. అంతే ప్రభు. భట్టు గారు, ఒక్క పిల్లవాడిని ఇద్దరికి ఎలాగండి పంచడం? నరికించి చెరిసగం ఇప్పించండి. నరికించి నరికించి
అంతే అంతే, ఈ సూక్ష్మం నాకు ఇంతవరకు తోచలేదు. ఎవరు అక్కడ? ఈ పిల్లవాడిని నరికించి 2 తులకలు చేసి సరిసగం ఇచ్చేసేయండి. వద్దు మహారాజా, వద్దు. నా కన్న బిడ్డను కట్టిపాలు చేయవద్దు. నేను చూడలేను. వాడు నాకేనాడో దూరమైనాడు. ఆమెనైనా ముచ్చలు తీర్చుకునివ్వండి. చిత్తగించారా మహారాజా? కన్నబిడ్డ ప్రాణానికి తన మమకారం త్యాగం చేసి ఆమె కన్నతల్లి. తన పన్నాగం ఫలించినందుకు ఆనందించే ఈమె పూతపిల్లి. ఈ పిల్లవాడిని ఆమెకిచ్చి వేయండి. ఈ మాయల మార్చి చేసాలు వేయండి. భట్టుగారు, ఇలాంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించి నిర్ణయించటంలో ధర్మరాజు గారు గట్టివారని విన్నాము. నేడు తమరిని కన్నాం. ఇప్పుడు మీరే గనక లేకపోయినట్టయితేనా మేము చాలా పెద్ద చిక్కులో పడిపోయి ఉండేవాళ్ళం. నాన్నగారు ఏమి నాయనా? కురుదేశం నుంచి జీమూతమలుడని కొండంత మనిషి వచ్చాడు. మల్ల యుద్ధంలో మన గండపెండేరం దక్కించుకుంటానని పంతాలు పలుకుతున్నారు. రేపే పోటీ ఏర్పాటు చేశాం. భట్టుగారు, ఈ వింత చూడ్డానికి తమరు తప్పక దయచేయాలి. అలాగే మహారాజా. నాన్నగారు, మన గండపెండేరం సింగ దాడిపోతే మన గౌరవమే చేయి జారిపోయినట్టు. అవునవును, మన మనులెవరు వాడిని గెలవలేకపోతే మనమే రంగులకు దూకోవాల్సి ఉంటుంది. నీవు అంతటి వారు నాకు తెలుసు నాయనా, నాకు తెలుసు. అన్నయ్య, ఈ జీమూతమల్లుని రాకలో ఏదో మర్మం ఉంది. మన జాడ తెలుసుకోవాలని ఆ కౌరవులు పన్నిన పన్నాగం కావచ్చు. ఆ కౌరవుల కౌటిల్యం నానాటికి హెచ్చుతున్నది. వెంటనే వెళ్లి ఆ జీమూతుణ్ణి మర్దించి మాంసపిండం చేస్తాను. ఆ తొందరపాటు కూడదని ముఖ్యంగా నిన్ను హెచ్చరించడానికి ఈ సమావేశం. జీమూతుణ్ణి ఓడించగలవాడవు నీవేనని కౌరవులకు తెలుసు. నీవిప్పుడు అతనిని ఓడిస్తే మన ఉనికిని వారు సులభంగా పసిగడతారు. అవును, ఎన్ని అవాంతరాలు వచ్చినా మనం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. నకుల, సహదేవ, జీమూతుని వెంట కౌరవులు గూఢచారులను కూడా పంపే ఉంటారు. మీరు ఓ కంట కనిపెడుతూ ఉండండి. కోటలో ఎక్కడ ఏ విధమైన అనుమానం కలిగినా అలక్ష్యం చేయకండి. అలాగే అన్నయ్య. ఈ క్షణం నుంచి మేము అప్రమత్తమై ఉంటాం. ఏమిటి గొడవ? ఈడగారు గురుగారు, జీమూత యోధుడట, మల్ల యుద్ధ ప్రవీణుడట. మల్ల యుద్ధం లేదు, ఏమీ లేదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. తర్వాత మమ్మల్ని నొప్పండి. ఇప్పుడే వస్తాను. ఇక్కడి నుంచి కదిలారు కాళ్ళు విరుగుతాయి. జాగ్రత్త. ఈ కొలువు నాకు వద్దురా. నా భార్య ప్రసవం అవుతుంది. పాపాయ్ కళ్ళు నొప్పి వస్తా. ఓహో, వీరంతా మల్ల యుద్ధానికి వెళ్ళుంటారు. అయితే నీవు కూడా వెళ్ళిరా. పర్వాలేదు, వెళ్ళిరా. వలలా వలలా దేవరా, నిన్ను పిలవలేదురా. వలలా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ గొప్పగా మల్ల యుద్ధం జరుగుతుంటాను. రా చూద్దాం. ఇక్కడ వంటలో పర్వాలేదు, మిగతా వాళ్ళు ఉన్నారుగా. నీవు హస్తినాపురంలో ఉన్నప్పుడు గొప్పగా మల్ల యుద్ధం తెలుసని చెప్పావుగా, చూద్దు కానరా. వద్దులేండి. పర్వాలేదు, నేను రమ్మంటున్నాగా. చూసావురా,
ఈ భీరువులా నన్ను ఎదిరించేది? రండి రండి, మట్టి కల్పిస్తాను. వేమలు చూస్తానే. భీకరమల్లు భీకరమల్లు చూస్తావే, వెళ్ళు వెళ్ళు. మాదే జయం మహారాజా. మమ్ము గెలిచేవారు మీ రాజ్యంలో లేరని తేలిపోయింది. మీ ఓటమిని అంగీకరించండి. ఎంత అవమానం, ఎంత అవమానం. ఈ దేశ గౌరవం కాపాడేవారు ఇంకెవ్వరూ లేరా నాయన? లేకే ఉన్నారా గారు? ఎవరు? మన వలడు వలలా చూస్తానే. అవును వలన నీ చాక చిక్కని చూపించి ఆ మదాంధుని నోరు మోయించు. అవును, లేకపోతే మేము దూకోవాల్సి ఉంటుంది. అవును.
ఒక మల్ల సింహము అనిపించుకున్నారు. ఇదిగో కానుకలు. సందేహము లేదు, ఈ వలలుడే భీముడు. ఈ వార్త వెంటనే మన దుర్యోధనుల వారికి తెలుపుదాం. రా పోదాం. సమయానికి వచ్చి మా చెల్లాయిని రక్షించారు. మీ మేలు మేము ఎన్నటికీ మర్చిపోం. మేము లోకోత్తర వీరకుమారులు. మరి మీరు? మేము అభిమాన ధీరకుమారులు, ఇంద్రుని మనుమలం, ఉపేంద్రుని మేనల్లుడు. అబ్బో, వృద్ధులు చాలా వరకు ఉన్నాయే. ఎవరైతే మాకే మా మందిరానికి వచ్చి మా అతిథిని స్వీకరించి మరీ వెళ్ళండి. ఇప్పుడు అవసరమైన పని మీద వెళుతున్నాం, అదను చూసుకుని వస్తాం. మేము రమ్మంటున్నాం, మీరు వెళతానంటున్నారు. మీ ఇష్టం. రా చెల్లాయి, చూడడానికి కొంచెం పెంకి ఘటనలా ఉన్నది. సింహవర విరుదాభిరామ త్రిగత్తరాజ్య నిర్ధూమధామ స్వాగతం. మాకు మా రాజ్యానికి నీవు చేస్తున్న మహోపకారం మేము మా ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేము. మీరు కంకుభట్టి గారు జీవితంలో మాకు సోదరులు. మీరు మహారాణి గారి సోదరులు, మహారాజు గారి బావమరుదులు, కీచకులు.
అభివాదం. సింహబలుడు అని మా బావుకు బిరుదు. బావా క్రికెట్పై నీ దండయాత్ర నల్లేరిపై బండి నడిచేదా బావా? ఆ సుశర్మ అహంకారం ఈ సింహోబలుడి ముందు ఎంత బావా? నా పేరు వినగానే గడగడ వణికిపోయాడు. ఒక్క ధనుష్ఠంకారానికి సేనలన్నీ చెల్లాచెదరైపోయాయి. చూసారా భట్టి గారు? ఉప్పమే దాటుతున్నది ప్రతాపం. ఏమో అల్లుడు, ఎలా ఉంది నీ ధను విద్యాభ్యాసం? నాకన్నా మిన్నగా చెల్లై నాట్య విద్యాభ్యాసం బాగా సాగిస్తుంది మావయ్య. నువ్వు చూసా ఉంటే మూర్చిపోతావు. అలాగా? అవును తమ్ముడు. చెల్లాయ్ చెల్లాయ్ చూసావా మావయ్య? నువ్వు అంటే చెల్లాయ్ కమిత సిగ్గు భయం భక్తి. లలిత రాగ సుధారసారం లలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం సర్వకళామయ నాట్య విలాసం లలిత రాగ సుధారసారం. మంజుల సౌరభ సుమకుంజముల మంజుల సౌరభ సుమకుంజముల రంజిలు మధుకర మృద చంకారం రంజిలు మధుకర మృద చంకారం లలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం లలిత రాగ సుధారసారం. నిదాద కనీప నిదాప మగ మదప సర్విక కల్పనలో ఊహించిన కోయలు కల్పనలో ఊహించిన కోయలు శిల్ప మనోహర రూపము నుండి శిల్ప మనోహర రూపము నుండి పదకరణముల మృదు భంగిమల పదకరణముల మృదు భంగిమల ముదమానలయ మీరు నటనాల సాగే లలిత రాగ సుధారసారం. జనన జనన జనను పురనాదం ఆ ఆ ఆ జనన జనన జనను పురనాదం భువిలో దివిలో రవళింపగా పదపమప మనిరమర గమదని రీస ని పదగాని నీరమపని నీరాపమదప భూమిలో దివిలో రవళింపగా నాట్యము సలిపే నటరాయని
సలలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారసారం. అమ్మా ఉత్తర అతిలోక రమణీయమై అమరనాట్యాన్ని స్ఫురింపజేస్తూ అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నదమ్మా నీ నృత్యం. స్వల్ప వ్యవధిలోనే నిన్నింత కళామయిని గావించిన అధ్యాపకులు అభినందనీయ. బావగారు, అమ్మాయి ఉత్తరను కురువంశానికి కోడలిగా చేయాలని నిశ్చయించాం. ఏమంటారు? ఇంకా నువ్వు నిశ్చయించేది మామయ్యా. చెల్లాయి పెళ్లి అభిమన్యుడితో ఎప్పుడో ఏర్పాటు చేశాను. ఎవరు? అభిమన్యుడా? ఎవరు? ఆ కృష్ణుడి మేనలుడేనా? కాదు మామయ్య, అర్జున పల్గుణ ప్రార్థ కిరీటి ఆ దశనామధేయుని కుమారుడు అమితశూరుడు. నాకు ఈ లోకంలో బావ కావలసిన వాడు అభిమన్యుడు తప్ప ఇంకెవ్వరు లేరు. ఏమంటారు కంకుపొట్టు గారు? ఓయ్ మేనలుడా, నీకు వయస్సు పెరిగినది గాని బుద్ధి పెరగలేదు. హస్తినాపురాధీశుడై అష్టైశ్వర్య సంపన్నుడై అభిమానధనుడైన రారాజు కోడలు కాదగ్గది నా మేనకోడలు. అంతేగాని రాజ్యభ్రష్టుడై అడవుల పాలైన పాండవులతో నా వియ్యం. ఇప్పుడు ఎందుకు బావా ఈ చర్చ? కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. విడిదికి పోదాం కదా. అలాగే కానివ్వండి. కంకుపట్టు గారు, మా మావయ్యకు కండబలమే గానీ బుద్ధిబలం శూన్యం. 600 సరే మా చెల్లాయిని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. చూడండి నా పట్టుదల. ఈ విషయంలో పట్టుదలలు పంతాలు పెంచుకోవచ్చునా యువరాజా? పెళ్లిళ్ళు పెద్దలే నిర్ణయించాలి. మీరు కూడా మా మావయ్య పక్షం అన్నమాట. మీకు కూడా తెలియకుండా వివాహం జరిపిస్తాను. చూడండి. వార్తలియా ఎవరా? దాగుడు ముద్ద దండ కోర్ పిల్లి వచ్చే ఎలుక భద్రం పరమ చెక్కల్లారా పారి పొండి చిగ్గవులేలుక. మీరా? నేనే. అయ్యో, ఏమిటి సాహసం? నీకోసమే వచ్చాను. పిలిస్తే అప్పుడు రానన్నారుగా. పిలవకపోయినా ఇప్పుడు వచ్చానుగా. చనివిస్తే చాలా దూరం పోయేలాగున్నారు. మనసిస్తే చాలా దగ్గరకే వస్తాం. సాహసులే అనుకున్నాను. శత్రువులు కూడా. శత్రులే కాదు, సన్నిహితులం కూడా. నీ సత్కారం వాంఛిస్తున్నాం. ప్రాణదాతకు ఏం ప్రత్యుపకారం చేయగలను? ప్రాణానికి ప్రాణంలా ఉండేది. అంటే ఆలోచించి నువ్వే చెప్పు. స్నేహం. నేను కోరేది అదే. మన స్నేహాన్ని మీ దేశంలో ఏమంటారో కానీ మా దేశంలో ప్రేమ అంటారు. ఓ ప్రేమ. అయితే అడగవలసింది తోటలో నన్ను కాదు, కోటలో మహారాజు గారిని. చిత్రందేవి, అది నాకు తెలుసు. ఇచ్చేది వారే అయినా తెలిసిన నీ ముఖంగా వెళితే తేలిగ్గా పనవుతుందని అర్థిస్తున్నా. అంగీకరించి దేవి. ఆలోచించుకునివ్వండి. ఇంకా ఆలోచన ఎందుకు దేవి? తొలి చూపులోనే మనసులు కలిశాయి, వలపులు విరిచాయి. నేను పూర్తిగా నీవాడనైపోయాను. నీవు నా దానం కావాలి. అంతే. ఉత్తరా. ఓ నువ్వా? ఆనాడు మేము పిలిస్తే అందరం ఎక్కావు. ఈనాడు పిలవని పేరంటంగా మా ఉద్యానంలో ప్రవేశించావు. మగ పురుగైనా ప్రవేశించడానికి ఉద్యానవనంలో. మీరు మగ పురుగు కాదా? మేము మగ పురుషులం. కనిపించట్లేదా? అధిక ప్రసంగం తాలించి వచ్చిందని వెళ్ళు. వెళ్ళకపోతే ఇదే బదులు చెప్తుంది దేవరా. వాళ్ళ ఇవాళ వారం శనివారం దేవరా. ఓ శనివారం నాడు శత్రుత్వం చదువుతుండని మా ఖడ్గం శపథం చేసింది. బ్రతికిపోయావు. పో. వెళ్ళవు కదూ? అవును, నువ్వెందుకు పెడతావు? చలా మనమే పోదారా. ఈ మొండి గఠాన్ని ఇక్కడే ఉన్నాయి. చలా. సఖియా వివరించవే
పగలెరిగిన తెలునికి నా కథ సఖియా వివరించవే. నిన్ను దోచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి నిన్ను దోచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా వివరించవే. మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీసే వేళ మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీసే వేళ కనువరే నీ వెలుగులోన సరసాల సరదాలు తీరేనని సఖియా వివరించవే. పగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. ఏమి సౌందర్యం, ఏమా ముఖవర్చస్సు, ఎందడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారు బొమ్మ, నిలకడ నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అక్షర ఎవరి మధ్య కంటే మనం విరాట మహారాజులం గారి బావమరుదులం, సుదేశ్నాదేవి వారి సోదరులం, సింహబల బిరుదాంకితులం, కీచక నామధేయం. నీవెవరు? ఈ మత్స్యదేశం మా నీడను పెరిగి మా కనుసైగలలో మసలుతుంది. నీదే ఊరు, ఎవరి దానం? మారాడవేళ మానిని వెరప లేక మమ్మగన్న మైమరప. ఆహా, కన్నులు మిరిమిట్లు కొలిపే అందం, అలవి మారిన అభిజాతి, కానరాలేదెన్నడూ ఇంతటి నెరజాడు. అభివాదనములు. చూదామని వచ్చాను సోదరిని, చూశాను అతిలోక సుందరిని. సోదరి, ఇంతవరకు మధురగానం చేసిన మనోహారిని ఎవరు? సైరంతి. సైరంతి. మహారాజ్ దాన్ని చూశావా? లేదు, ఇంతకు ముందెన్నడూ ఈ జగదేక సుందరిని చూడలేదు. ఎంతకాలమైంది అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి? పోయిన విజయదశమికి. నీ ఘన విజయానికి బావగారు ఏం బహుమానం చేశారో తమ్ముడు. అనేక అమూల్య రత్నహారాలతో మేమే వారిని బహూకరించాం. సోదరి, ఈ వన్నెలాడి కులగోత్రాలు ఏమిటి? ఎవరో గంధర్వుల భార్య అట, పేరు మాలిని. ఇంతకు ముందు హస్తినాపురంలో పాండవులను సేవించిందట. ఆ అరాల కుంతల వివరాలు వినాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతుంది. ఆమె నాథులు ఏమైనారు? అదృష్టం తారుమారై ఆమెకు దూరమైనారట. పాపం. ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుంటానని అడిగింది. ఉండమన్నాను. అంతఃపుర దాసిగా ఉంది. దాసిగానా? ఆ శృంగార రసాది దేవత దాసిగానా? ఆమె దాస్యానికి అర్హురాలు కాదు సోదరి, రత్న కిరీట ధారణకే యోగ్యురాలు. వస్తా. తమ్ముడు, తమ్ముడు. మావయ్య, నువ్వు ఎక్కడున్నావా? నీ కోసం అంతఃపురం అంతా గాలిస్తున్నానే. నేను 1000 కన్నులతో వెతుకుతూనే ఉన్నాను అల్లుడు. ఏమిటి మావయ్య? కన్నులు నిండే కమనీయ స్వరూపం, అపురూపమైన స్వరూపాన్ని చూపిస్తాను. నువ్వు వెన్నడూ చూస్తుండు. రామవయ్య. ఎవరో చెప్పు చూద్దాం. చెప్పేస్తే మన గొప్ప ఉంది. వచ్చి నువ్వు చూడాలి, మెచ్చినని పొగడాలి. రామవయ్య. వదలా వదలా. ఇదిగో మావయ్య, కన్నులు నిండిన కమనీయమూర్తి, పాకశాస్త్రంలో పరాక్రమశాలి. పాకాల మాటికేం గానీ ఆకారం మాత్రం భీకరంగానే ఉంది. అవును, వీరు కేకయ్య రాజపుత్రులు, సింహబల బిరుదు అంకితులు,
కీచక నామదేవి, రాకుమారుల మేనమావలు. మామయ్యకు మకారాల మీద మమకారం హెచ్చు. మకరాలంటే కారం కాని కారాలా దేవరా? మకారాలంటే మాంసం, మత్స్యం, మదిర, మగవు కూడా. వగైరా వగైరా. పేరు వలలుడు అన్నావు, మరి ఊరు? హస్తినాపురం మావయ్య. హస్తినాపురమా? అయితే మాలిని తెలిసే ఉంటుంది. తెలుసు. అబ్బా వలల తన శిల్పకళ ప్రతిభనంతా సృష్టికర్త ఆకాంత రూపంలోనే ప్రదర్శించాడు. అంతటి అతిలోక సుందరి, అంతటి మహాపతివ్రత కూడా. పతివ్రతే, బహుపతివ్రత. 5 భర్తలకు ఇల్లాలి కదూ. అది గంధర్వుల ఆచారం. ఏమిటి ఆప్యాయత? ఎందుకే అభిమానం? కలిసిమెలిసి ఒకే కొలువులో పనిచేసేవాళ్ళం. ఆమె భర్తలు అమిత పరాక్రమవంతులు. ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను. భయం లేదులే వలలా. గంధర్వులే కాదు, గగనచారులంతా ఏకమై వచ్చినా సరే చిటికలో వారిని జయించి ఈ సింహపురుడు ఆ సింగారిని చేపట్టి తీరుతాడు. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి, ఒక పరి వివరించవే. చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును, గడు సరి ఏమని వివరింతును. ఆవలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు. ఎదలో మెదలే తెలికాని రూపు, ఏవో తెలియని భావాల రేపు. ఈ నయగారం ప్రేమ సరాగం, ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి, ఒక పరి వివరించవే. పరుగులు తీసే జవరాలి వయసు మెరుపై మెరసి మరపించు మనసు. ప్రణయము తింటే సరసాల దండం, ఇరువురినొకటిగా పెనవేయు బంధం. ఈ వయ్యారం ఈ సింగారం, ఈ వయ్యారం ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి, ఒక పరి వివరించవే. చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును, గడు సరి ఏమని వివరించును. సైరంధ్రి, నీ కన్నుల తీరు, ఎన్నెరుల సౌరు, వంపుల సొంపు, వజ్ర సన్నిభమైన నా హృదయాన్నే వ్రయ్యలు చేస్తుంది. నన్ను వెళ్ళనివ్వండి. అంతఃపురంలో మహారాణి సేవకు వేళైంది. సేవలందవలసిన చిన్నారి నీవింకొకరిని సేవించడమ్మా. నా అంతఃపురానికి మహారాణివై దాస దాసీజనాల సేవలను అందుకుని నా మనోరథం ఈడేరు. సేనాని, రాజ్యంలో రమణుల సౌశీల్యం రక్షించడం మీ ధర్మం. అంతఃపుర అన్యకాంతులతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీన వంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంకం. నన్ను వంచలేవు మించుబోడి,
నీవు హీన వంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువు సుందరి? కీచక, నేను అందరి రాని ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరువులు దాస్తున్నా. నా అందం చూచి నా పొందుకే వేచి కానుకలంపి కైమోడ్చి నా వెంటబడే కాంతామణులు ఎందరనో కాదని నేను నీ అనురాగాన్ని అర్పిస్తున్నాను. నన్ను నిరాకరించు, నా ముచ్చట తీర్చు. నేను వివాహితను, 5 భర్తలకు అర్థాంగిని. 5 భర్తలకు అర్థాంగమైన నీవు 6వ వానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పులేదు లేదు. సింహబల, నిజం తెలియక నిప్పుతో చెరలాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పతివ్రత పరుల పంచలు చేరి 10 మందికి ఊడిగించేసే పరిచారికవు నీవు పతివ్రతవేనా? ఏది చెప్పు. అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతివా, సీతవా, లేక సావిత్రివా? ఆగో! పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలే పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు, కోరి మృత్యువును కౌగలించుకోకు. బెదిరిస్తున్నావా మదిరాక్షి? నన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు ఈ మధ్య దేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు? వైరి వీర కుంజర యుధంబులకు సింహస్వప్నం, నారీజన మంజుల హృదయాలకు మధుర స్వప్నం. మాలిని, వీడు పట్టిన పట్టు వీడడు, నిన్ను చేపట్టక మానడు. అది అసంభవం. మాలిని, ఏం రాకుమారి, నీకోసం అంతపురం అంతా వెతికాను. నాట్యానికి వేళైంది, నన్ను అలంకరించాలి. రారా. నాకు ఉపకారం చేయాలి సోదరి. అదేంటి తమ్ముడు, ఈ మధ్య రాజ్యానికే క్షేమకరుడైన నీకు నేనేం చేయగలను? నీవే చేయగలవు, వాగ్దానం చేయి. చేయగలిగిందైతే చేస్తాను. అదేంటి? సైరేంద్రి నా మనస్సు హరించింది. ఆమె అందం మరిచిపోదామన్నా మరుపు రావట్లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరి. ఎలాగైనా ఆమె నాకు దక్కించు. వద్దు తమ్ముడు, పరకాంతల పొందు ప్రమాదం. జీవితాలు నీతో ముడివేసుకున్న చిన్నారులున్నారు. కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలికి కలవరించే సింగారులున్నారు. వారిని కాదని ఒక పరిచారికను కోరడం పరువు కాదు. నా కొలువులో వారే కాదు, అమరేంద్రుని కొలువులోని అతివరైనా సరే ఆమె కాలి కొనగోటికి సాటిదారు. నీ హితబోధలతో నా గ్రహబాధ క్షమించు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను మునిగి తేలినప్పుడే నా తాపానికి శాంతి. ఆ విషయం మరిచిపోదు. మరొక్క మారు ఆలోచించు తమ్ముడు. మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు. గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్జించలేరు. ఆమెను నా బారి నుండి రక్షించను లేరు. ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి. అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేదు. లేవా? నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు. ఆమెకి ఇచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో. ఈ మధ్య రాజ్యమే నా బలతర్పాల మీద, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంతపురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రమించిన నీవు, నీ మహారాజు ఈ రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నేను అర్పించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు. తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు. అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మధ్య మండలాన్ని మట్టి పాలు చేస్తాను.